రేషన్ కార్డుల దరఖాస్తుల్లో అన్ని సమస్యలే. ప్రతి విషయంలో కూడా సమస్య ఎదుర్కొంటున్న లబ్ధిదారులు. లబ్ధిదారులందరూ కూడా రేషన్ కార్డులకు సంబంధించి సమస్యలు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం మనకి వెసులుబాటు అయితే కల్పిస్తా అని చెప్పింది. కానీ దానికి సంబంధించి ఇంకా ఎక్కడా కూడా అయితే తీసుకురాలేదన్నమాట. ఒక పక్కన వాట్సాప్ గవర్నెన్స్లో కూడా రేషన్ కార్డుల సేవలు అయితే తీసుకొస్తామని చెప్పారు. దాన్ని కూడా తీసుకురాలేదన్నమాట. ఇక మార్పులు చేర్పులకు వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు. రేషన్ కార్డులో అవసరమైన మార్పులు చేర్పులకు ఈ నెల 15 నుంచి వాట్సాప్ గవర్నెన్స్ కూడా తీసుకొస్తామని మంత్రి గారు అయితే చెప్పారు. కానీ ఇక్కడ నిన్న వరకు కూడా అదైతే అందుబాటులోకి రాలేదు. గ్రామ వార్డు సచివాలయాలకు వెళితే చేసుకుందాం కదా అంటే చేసుకుందామన్న సరఫరా అయితే సమస్య వేధిస్తూ ఉండటంతో ప్రజలంతా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుబాటులోకి కొన్ని ఆప్షన్లే. వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ అయితే ఇచ్చారు. హాయ్ అని టైప్ చేస్తే వివిధ ప్రభుత్వ విభాగాల సేవలు కనిపిస్తాయి. వాటిలో కావాల్సిన శాఖను ఎంపిక చేసుకొని దరఖాస్తు సమర్పించవచ్చు. సంబంధిత శాఖల అధికారులు అయితే పరిశీలించి అనుమతులు ఇస్తారు. సివిల్ సప్లైకి సంబంధించి సర్వీసులు 5 రకాల సేవలు కనిపిస్తున్నాయి. దీపం స్టేటస్, అదేవిధంగా రేషన్ దుకాణాల్లో తీసుకున్న బియ్యము వివరాలు, రైస్ ఈకేవైసీ స్టేటస్ మాత్రమే కనిపిస్తున్నాయి. రైస్ కార్డ్ సరెండరు, కరెక్షన్ ఆఫ్ రాంగ్ ఆధార్ సీడింగ్ కనిపిస్తున్నా అవి ఇంకా అందుబాటులోకి రాలేదు. వాటిని క్లిక్ చేస్తే కమింగ్ సూన్ అని కనిపిస్తుంది. ప్రజలు ప్రధానంగా కోరుకునేది రైస్ కార్డులో ఒప్పులు సరిచేయడమే, యాడింగ్, డిలీట్ వంటివే. అవి అందుబాటులోకి రాకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే రేషన్ కార్డులో మార్పులు చేర్పుల ప్రక్రియ నత్తనడకం సాగుతుంది. జూన్ 1 నుంచి కొత్త కార్డు ఇస్తామని ప్రభుత్వం చెబుతుంది. త్వరితగతిన పూర్తి కావాలంటే వాట్సాప్ సేవలు అందుబాటులోకి తెస్తే ఇక్కడ మేలిని ప్రజలైతే కోరుకుంటున్నారు. చూసారు కదా, మొత్తంగా మనకి రేషన్ కార్డులో మార్పులు చేర్పులకు సంబంధించి, యాడింగ్లు, డిలీటింగ్కి సంబంధించి, వీళ్ళకి సమస్యలకు సంబంధించి ప్రభుత్వానికి వెల్లువెత్తున్నాయి అన్నమాట ఫిర్యాదులన్నీ కూడా. ఖచ్చితంగా మనకి 1-2 రోజులు ఇవన్నీ కూడా షార్ట్ అవుట్ అయితే చేయబోతుంది ప్రభుత్వం. ఇది మనకి తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో